పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ శాఖ ఏఈ సత్యనారాయణాచార్యులను పట్టుకున్నారు. కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లు ప్రాసెసింగ్ చేసేందుకు 24,000 రూపాయలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆయన ఏసీబీకి చిక్కారు. సత్యనారాయణాచార్యులు చిలకలూరిపేట పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. బొప్పూడి జిల్లా పరిషత్ హైస్కూల్కు సంబంధించిన అప్రోచ్ రోడ్డుకు మంజూరైన 8 లక్షల బిల్లులను ప్రాసెస్ చేయడానికి 24,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందిందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈరోజు చిలకలూరుపేట డిఈ ఆఫీస్ పంచాయతీరాజ్ డిఈ ఆఫీస్లో ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న శ్రీ ఈవి లక్ష్మీ సత్యనారాయణాచార్యులు గారిని ఆయన 24,000 లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ లంచం పెద్దమస్తానయ్య అనే కంప్లైనెంట్ వాళ్ళ వైఫ్ తాలూకు కాంట్రాక్ట్ వర్క్స్ చేశారు. పంచాయతీరాజ్ ఎస్పీఎస్ జెడ్పీ హై స్కూల్ తాలూకు అప్రోచ్ రోడ్ వర్క్ సంబంధించి 8 lakhs బిల్స్ బుక్స్ రాసినందుకు గాను ఆ బిల్స్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ పై అధికారులకి ఫార్వర్డ్ చేసేందుకు గాను ఆ 8 lakhsలో 3% 3% అనగా 24,000 డబ్బు డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ లంచం సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయండి. 4,000 లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ లంచం పెద్దమస్తానయ్య అనే కంప్లైనెంట్ వాళ్ళ వైఫ్ తాలూకు కాంట్రాక్ట్ వర్క్స్ చేశారు. పంచాయతీరాజ్ ఎస్పీఎస్ జెడ్పీ హై స్కూల్ తాలూకు అప్రోచ్ రోడ్ వర్క్ సంబంధించి 8 lakhs బిల్స్ బుక్స్ రాసిన